యేసు క్రీస్తు బోధనలు ఆచరణమైనవి. ప్రతి ఒక్కరూ యేసును మార్గాన్ని అనుసరించాలి. హోసన్న గుడారాల పండుగలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం లేమల్లె గ్రామంలో జరుగుతున్న 48వ గుడారాల పండుగ మహోత్సవంలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ శుక్రవారం పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు గుడారాల పండుగ నిర్వాహకులు హోసన్న మినిస్ట్రీస్ గోరంట్ల వారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణించిన రోజులలో గుడారాలలో నివసిస్తూ దేవుని తలంపును అనుసరించారని, దానిని ప్రజలకు తెలియచేస్తూ గుడారాల పండుగను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. లక్షల మంది యేసు అనుచరులు పాల్గొని ఆరాధించే గుడారాల పండుగను ఈ సంవత్సరం లేమల్లె గ్రామంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బ్రదర్ ఏసన్న గారు మొట్టమొదటి హోసన్న మందిరం లేమల్లెలో స్థాపించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా హోసన్న మినిస్ట్రీస్ చర్చిలు కలిగి రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిస్టియన్ సంస్థగా ఎదుగుదలకు బ్రదర్ ఏసన్న కృషి ఎనలేనిదని భావిస్తున్నారన్నారు. భవిష్యత్తులో హోసన్న మినిస్ట్రీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హామీ ఇచ్చారు.